ఫ్యామిలీ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరు చూడొచ్చు సినిమా. అందరు చూడొచ్చు సినిమా, అందరు చూసే సినిమా. చెప్పాలంటే సి విష్ణు కామెడీ బాగుంది. అదే సి విష్ణు కామెడీ తెలిసిందే మనకి. సి విష్ణు కామెడీ బాగుంది. లాస్ట్కి ట్విస్ట్ బాగుంది. ఎమోషనల్ సీన్స్ పెట్టిండు. అన్ని క్యారెక్టర్ బిల్డ్ చేసి మన లాస్ట్కి ఒకటే దగ్గర కలిపిండు స్టోరీని. ఓవరాల్ అయితే 3 అయితే చాలా హైలైట్స్ ఏమనిపించినాయి మీకు మూవీ? ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా లాస్ట్కి ఒక క్లైమాక్స్ ఉంటుంది, చెప్పొద్దు అది బయట. అదైతే చాలా బాగుంది నిజంగా. కాన్సెప్ట్ ఎలా అనిపించింది? చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. కొత్త కాన్సెప్ట్ చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్. మనం కుట్టుకుంటాం ఆడామోగా కుట్టుకుంటాం, అదే చూపించింది మళ్ళీ థియేటర్లో. మళ్ళీ అది విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అన్ని గెటప్స్ చేస్తారు, మస్తు చేసింది. చాలా బాగా చేసింది. మస్తు సెట్ అయింది. అన్ని సెట్ అయింది మస్తు నిజంగా. మరి ఇప్పుడున్న ట్రెండ్కి సెట్ అయ్యా అంటే కనెక్ట్ అవుతుంది అంటారు ఏమో? కనెక్ట్ అవుతారు. ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా టాక్ రాదు కదా. టాక్ రాగానే ఇక సి విష్ణు ఎక్కడికి వెళ్ళిపోతారు చూడాలి. ఎవరైనా దాటేసి వెళ్ళిపోతారు. దేవరా అంటే ఆయన ఎన్టీఆర్. ఆ మూవీ కూడా ఉంది. అది యాక్షన్ మూవీ, ఇది మన ఫ్యామిలీ మూవీ. ఇది థ్యాంక్ యూ. సాంగ్స్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ వివేక్ సాగర్ చాలా బాగా కొట్టిండు, బాగుంది అక్కడ. చాలా బాగా తీశారు. ఇలాంటి డైరెక్షన్ అసలు ఎప్పటిదాకా చాలా వద్దు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్. అండ్ ఆడియన్స్ అందరూ వచ్చి థియేటర్స్లో చూసి ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అసలు స్టోరీ ఎండ్ అయిపోయాక అరే అప్పుడే అయిపోయిందా మూవీ అన్నట్టు అనిపించింది. ఇంకాసేపు ఉంటే బాగుంది అనిపించింది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. మూవీలో ట్విస్ట్లు ఎలా ఉన్నాయి? ఇట్స్ అ రోలర్ కోస్టర్. ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది మూవీ. అంటే ఇన్ని గెటప్స్ చేయడం అంటే విష్ణు గారు ఎలా ఉంది? వెరీ నైస్. అసలు ఒక్కొక్క గెటప్కి ఒక్కొక్కవి నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు ఇన్ని చేస్తారా అనేసి. హీస్ వన్ మోర్ కమల్ హాసన్. అందరు కమల్ హాసన్తో పోలుస్తున్నారు, సెట్ అవుతుంది? ఎస్, ఆబ్వియస్లీ హీస్ అ కింగ్ ఆఫ్ కంటెంట్. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, హసిద్ గోలి గారు. ఈ హిజ్రా అనే కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ హిజ్రా అనే కాదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు జెండర్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫెమినిజం అలా చూపించలేదు. వాట్ ఈజ్ ఈక్వాలిటీ అన్న దాని గురించి ఎక్కువ మాట్లాడారు. సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఈక్వల్గా ఉండాలి, నాట్ పర్టికులర్లీ టు వన్ జెండర్ అనేది. ఎస్. మరి ఇప్పుడున్న ట్రెండ్కి కనెక్ట్ అవుతుంది అంటారా? పక్కా కనెక్ట్ అవుతుంది. దేవరా మూవీ రన్నింగ్లో ఉంది ఫుల్ సక్సెస్ఫుల్గా. మరి ఈ మూవీ నిలబడుతుంది అంటారా? ఆ మూవీ ముందు 100% నిలబడుతుంది. దేవరా కన్నా ఇట్ వుడ్ బి గుడ్. భయ్యా ఇప్పుడే చూశాను స్వాగ్ సినిమా బుర్ర పాడు చేసింది భయ్య. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే, విజువల్స్ హైలైట్గా ఉన్నాయి. ప్రతి సీను హైలైట్. ఎన్నెన్ని ట్రాన్స్ఫర్మేషన్ భయ్యా. మనం ఎప్పుడో మన ఇండియా చలనచిత్ర సినీ ప్రపంచంలోనే కమల్ హాసన్ గారిని చూశాను అన్ని రకాలుగా, దశావతారంలాగా. మనం ఈ సినిమాలను ఖచ్చితంగా చూసుకుంటే మనం శ్రీ విష్ణు గారిని చూసుకోవచ్చు. ప్రతి సీను హైలైట్గా ఉంది. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్లు ఉన్నాయి ఈ సినిమాలోనే, చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, డైలాగ్స్ బాగున్నాయి. శ్రీ విష్ణు గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ఈ రీసెంట్ టైమ్స్లో మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ పనిచేయదు భయ్యా. సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్టుల మీద ట్విస్టులు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బ్యాన్ అదిరిపోయింది. మీకైతే బాగా నచ్చుతుంది. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. మనం గతంలో చూసుకున్నట్టయితే చెప్తాను కదా, కమల్ హాసన్ గారే ఇన్ని రకరకాల పెర్ఫార్మెన్స్లు చేశారు. ఆ తర్వాత శ్రీ విష్ణు గారే అని చెప్పొచ్చు. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఒక మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు అండి, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త సరుకులు వస్తూ ఉంటాయి. అలానే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట. ప్రతి ఒక్క సీను, డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే రీతి వర్మ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇటువంటి సినిమాని ఎవరూ మిస్ అవ్వద్దు. అన్న కాలే తీసుకుపోవాలి బ్యాగ్. నేను చూసా స్వాగ్ విష్ణు పర్ఫార్మెన్స్. సినిమా ఎందుకు చూడాలంటే విష్ణు పర్ఫార్మెన్స్ కోసం కానీ. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. అంటే మీరు చూస్తే ఇప్పట్లో అంటే ఇజ్రాకు ఒక రెస్పెక్ట్ లేదు బయట. ఒక ఇజ్రా మన పక్కన కూర్చుంటే మనం ఓర్వలేకపోతున్నాం. సో వాళ్ళకి పాయింట్ అని చెక్ అని ఏదో పదాలు వాడుతుంటాం. కానీ ఈ సినిమా ద్వారా ఇజ్రాలకు వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క వాల్యూస్ ఏందనేది నిజంగా మంచి ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కరు కూడా అరే మనం ఇజ్రాలు రెస్పెక్ట్ చేయాలని ఈ సినిమా ద్వారా సొసైటీ మారుతున్నాం. సో ఈ మొన్న దసరాకి చాలా ఆఫర్లు పెట్టారు, లైక్ ఏదో బంపర్ ఆఫర్ ఆఫర్ అని. సో జస్ట్ 150 రూపీస్ పెట్టి థియేటర్కి ఎంట్రీ అయితే సో నీ కొత్త ప్రపంచం వెళ్ళిపోతుంది. మంచి అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ జాయ్ నీకు కనుక ఫీల్ అవుతుంది. నిజంగా ఈ సినిమా ద్వారా అంటే సమాజం మారిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇజ్రాలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా నేను చూసాను నా లైఫ్లో సింగిల్ టేక్ యాక్టింగ్ చూసినా, డబుల్ యాక్షన్ చూసినా, త్రిబుల్ యాక్షన్ చూసినా, కానీ 4 యాక్షన్ నలుగురు యాక్టింగ్ చేశాడు, ప్రాణం పెట్టేశాడని చెప్పుకోవచ్చా. నిజంగా మన పాకెట్లో ఉంటుంది పర్సు. సినిమా అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చా. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క. ప్రతి ఒక్కరు కూడా కంటే అమ్మాయిలు పెట్టుకుంటారు మైంది అదిరిపోయింది స్వాగ్ సినిమా.
సినిమా అన్న ఫీలింగ్ కలిగింది. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక్క విషయం చెప్తానన్న, వాషింగ్ పౌడర్ సినిమా ఈ సినిమా చూడకపోతే మీకు కర్మ అన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్క దయచేసి రిక్వెస్ట్ హైలైట్స్ అనిపించాయి. ఆ ఇజ్రాయల్ గురించి పాయింట్ చెప్పారు కాదు, చాలా చాలా అంటే నాకు అంటే నేను లాస్ట్ మినిట్ ఏడ్చుంటూ బయటకు వచ్చాక అరే నిజంగా ఇజ్రాయల్కి మనం ఈ రకంగా వాల్యూ ఇస్తలేము, అంటే అట్లా వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళని ఎందుకు మనం దూరం పెడతాం అనే పాయింట్ చాలా మంది చూపిస్తారు డైరెక్టర్. అంటే తీసుకున్న పాయింట్లో అంటే చాలా నైతిక విలువలు కలిగినమాట. సో ట్రెండ్కి కనెక్ట్ అవుతుంది 100% చెప్తే ఈ సినిమా గవర్నమెంట్కి అంకితం చేయాలి అన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మనతో పాటు మన ఇజ్రాయల్ కూడా రెస్పెక్ట్ చేయాలని సినిమా చాలా బాగా హ్యాట్సాప్. తన యాక్టింగ్ 4 యాక్షన్కి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. బీజం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడే స్లాగ్ మూవీ చూసొచ్చాను. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇది పాన్ ఇండియా స్టోరీ. సినిమాలో 5 భాషలో అయితే స్టోరీ అవ్వదు, ఇది పాన్ ఇండియా స్టోరీ. చూసిన ప్రతి ఒక్కరూ చాలా గర్వంగా చెప్పుకుంటారు ఇది మన తెలుగు సినిమా, మన తెలుగు దశావతారం శ్రీ విష్ణు. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నిజంగా ఇది ఎవరో కంటెంట్ కోసం కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటారు. సినిమా అంత బాగా అంత ఒరిజినల్గా ఉంది, ఇంత ఎమోషనల్ రైడ్. స్వాగ్ అంటే ఓన్లీ స్టైల్ కాదు బ్రో, స్వాగ్ అంటే ప్రతిదీ స్వాగ్ కింద వస్తుంది. అందులో శ్రీ విష్ణు గారి యాక్టింగ్ మాత్రం మన తెలుగు దశావతారం, అందులో నో డౌట్. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్లో కామెడీ అంత, సెకండ్ హాఫ్లో అసలు ఆయన ట్విస్ట్ రివీల్ చేయకూడదు. చూసిన వరకు మాత్రం వాళ్ళు షాక్ అవుతారు. ఇంత అసలు ప్రతి లేడీస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. లేడీసు అంటూ ఒక ట్రాన్స్జెండరు చాలామంది ప్రతి ఒక్కరు చూడాలి సినిమా బ్రో. అది చాలా న్యాచురల్గా, చాలా డైరెక్టర్ గారు ఇంత స్టోరీ ఎంత ఉందో, డెప్త్ ఉందని చాలామంది తెలియదు. దీన్ని గుర్తించి మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సూపర్ సినిమా మాత్రం 1 వర్డ్ స్వాగ్. దశావతారం, తెలుగు దశావతారం శ్రీ విష్ణు అంత బాగుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ట్విస్ట్ మాత్రం ఇంటర్వ్యూల తర్వాత వచ్చే మాత్రం హైలైట్. దానికోసం ఖచ్చితంగా అందరూ చూడాలి. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. ప్రత్యేకంగా థియేటర్లో చూడాలి, ఇలాగా బయట అక్కడ చూడగానే థియేటర్లో చూస్తే దీని విలువ తెలుస్తుంది, అంత బాగుంది. స్వాగ్ సినిమా నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక మంచి స్టోరీ, మంచి మెసేజ్, మంచి కంటెంట్, మంచి హీరో, మంచి డైరెక్టర్ తీసిన సినిమా అనమాట స్వాగ్ అనేది. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే శ్రీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ అసలు వేరే లెవెల్ ఉన్నాయి సినిమా మొత్తంలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ కూడా రీతు వర్మ గారు అయితే అసలు మామూలుగా చేయలేదు, ఇచ్చి పడేసిరు అనమాట. అంత మంచి రోల్ చేసిర్రు. నాకు అంత మంచిగా అనిపించింది సినిమా కూడా. ఆ బీజిఎం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళారు. అలా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా అలా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా చాలా అంటే చాలా ఎమోషన్స్, చాలా సాడ్గా, చాలా బాధగా అనిపిస్తాం. అంటే అంత మంచిగా ఉంది అనమాట. అంత బాగా, అంత డీప్గా కనెక్ట్ అయిపోతాం మనం సినిమాకి. అంత మంచి స్టోరీ ఉంది. సో నేను చెప్తున్నాను కదా, స్వాగ్ అనే సినిమా మీరు అందరు పక్కా థియేటర్లో చూడండి. నేను నిజంగా చెప్తున్నా కదా, లైఫ్లో మనకు తెలిసిన సినిమాలు, మనం చూసిన సినిమాలు ఎన్నో వందలు, ఎన్నో వేలు, ఎన్నో సినిమాలు చూసుంటాం. కానీ స్వాగ్ లాంటి సినిమా మాత్రం అసలు ఎప్పుడు చూడలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. స్వాగ్ అనే సినిమా అరుదుగా వస్తుంది, ఒక మంచి సినిమా వస్తుంది. గెటప్స్ అయితే అసలు నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, శ్రీ విష్ణు అన్న అయితే అసలు దశావతారం కమల్ హాసన్ గారితో పోల్చామంటే మీరే అర్థం చేసుకోండి, అంత బాగుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, నిజంగా స్వాగ్ అనే సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవెలనో, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి స్వాగ్ అనే సినిమా థియేటర్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ. అసలు లాగ్ లేదు, ఏం లేదు, స్వాగ్ బాగుంది, అంతే. థ్యాంక్ యూ. సినిమా ఈజ్ ఎక్సలెంట్ మూవీ ఇన్ ఆల్ తెలుగులో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా డైరెక్టర్ హసీద్ గోలి, శ్రీ విష్ణు గారు రెండోసారి కాంబినేషన్ డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ సినిమా మెస్మరైజింగ్గా ఉందండి. త్రూ అవుట్ సినిమా అసలు మన సినిమా కంటిన్యూస్గా చూస్తున్నామా, ఇంకా సినిమా ఉందా, ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ సినిమా అలాగ ఫ్లోలో అయిపోతూనే ఉందన్నమాట. అది ఎక్సలెంట్ మూవీ. సో అన్ని గెటప్స్ వేశారు కదా, గెటప్స్ ఎక్సలెంట్ అండి. ఈజ్ డెఫినెట్లీ ఈజ్ 1 more కమల్ హాసన్. తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్లీ ఐ సే ఈజ్ కమల్ హాసన్. కాన్సెప్ట్ ఎలా ఉందంటారు? అంటే ఇన్ని మూవీస్ చూసారు కదా, ఈ మూవీ కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అండి, వెరీ యూనిక్. తెలుగులో మరి ఇటువంటి సినిమా ఇప్పటిదాకా రాలేదు నాకు తెలిసి, నేను చూసి. బట్ డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎక్కడా లేదండి, చెప్తున్నా. సినిమా త్రూ అవుట్ మీరు ఇంకా చూస్తూనే ఉన్నారు సినిమాని. అదే సినిమా అయిన వరకు. సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా. తప్పకుండా అండి, తప్పకుండా. ఎక్సలెంట్ అండి, చెప్పాను కదా, ఈజ్ 1 more తెలుగు కమల్ హాసన్. ఫ్యామిలీ చూడొచ్చు, చిన్నపిల్లలు అందరు చూడొచ్చు సినిమా. అందరు చూసే సినిమా చెప్పాలంటే శ్రీ విష్ణు కామెడీ బాగుంది. అదే శ్రీ విష్ణు కామెడీ తెలిసిందే మనకి. శ్రీ విష్ణు కామెడీ బాగుంది. లాస్ట్కి ట్విస్ట్ బాగుంది. ఎమోషనల్ సీన్స్ పెట్టిండు. అన్ని క్యారెక్టర్ బిల్డ్ చేసి మన లాస్ట్కి ఒకటే దగ్గర కలిపిండు స్టోరీని. ఓవరాల్ అయితే 3 అయితే చాలా హైలైట్స్ ఏమనిపించినాయి మీకు మూవీ? ట్విస్ట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంది.
ఇంకా లాస్ట్కి ఒక క్లైమాక్స్ ఉంటుంది, చెప్పొద్దు అది బయట. అదైతే చాలా బాగుంది నిజంగా. కాన్సెప్ట్ ఎలా అనిపించు? చాలా బాగుంది నిజంగా, చాలా బాగుంది కాన్సెప్ట్ అయితే. కొత్త కాన్సెప్ట్ చెప్పాలంటే కొత్త కాన్సెప్ట్. మనం కుట్టుకుంటాం ఆడామో కుట్టుకుంటాం అదే చూపించింది మళ్ళీ థియేటర్లో మళ్ళీ అది. విష్ణు గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అన్ని గెటప్స్ చేస్తారు, మస్తు చేసింది, చాలా బాగా చేసింది, మస్తు సెట్ అయింది, అన్ని సెట్ అయింది మస్తు నిజంగా. మరి ఇప్పుడున్న ట్రెండ్కి సెట్ అంటే కనెక్ట్ అవుతుంది అంటారు ఏమో. కనెక్ట్ అవుతారు. ఇంకా ఫస్ట్ డే కదా, ఇంకా టాక్ రాదు కదా, టాక్ రాగానే ఇక విష్ణు ఎక్కడికి వెళ్ళిపోతారు చూడాలి. ఎవరైనా దాటేసి వెళ్ళిపోతారు. దేవరా అంటే ఆయన ఎన్టీఆర్. ఆ మూవీ కూడా ఉంది, అది యాక్షన్ మూవీ, ఇది మన ఫ్యామిలీ మూవీ ఇది. థ్యాంక్ యూ. సాంగ్స్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ వివేక్ సాగర్ చాలా బాగా కొట్టిండు, బాగుంది అక్కడ. చాలా బాగా తీశారు. ఇలాంటి డైరెక్షన్ అసలు ఎప్పటిదాకా చాలా వద్దు. అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్. అండ్ ఆడియన్స్ అందరూ వచ్చి థియేటర్స్లో చూసి ప్లీజ్ ఎక్స్పీరియన్స్ ఇట్. అసలు స్టోరీ ఎండ్ అయిపోయాక అరే అప్పుడే అయిపోయిందా మూవీ అన్నట్టు అనిపించింది, ఇంకాసేపు ఉంటే బాగుంది అనిపించింది. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ మూవీ. మూవీలో ట్విస్ట్లు ఎలా ఉన్నాయి? ఇట్స్ అ రోలర్ కోస్టర్, ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంది మూవీ. అంటే ఇన్ని గెటప్స్ చేయడం అంటే విష్ణు గారు ఎలా ఉన్నారు? వెరీ నైస్. అసలు ఒక్కొక్క గెటప్కి ఒక్కొక్కవి నెవర్ ఎక్స్పెక్టెడ్ అనమాట, అసలు ఇన్ని చేస్తారా అనేసి. హీస్ వన్ మోర్ కమల్ హాసన్. అందరు కమల్ హాసన్తో పోలుస్తున్నారు, సెట్ అవుతుంది అంటారు. ఎస్, ఆబ్వియస్లీ హీస్ అ కింగ్ ఆఫ్ కంటెంట్. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు, హసిద్ గోలి గారు. ఈ హిజ్రా అనే కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది? ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ హిజ్రా అనే కాదు, ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు జెండర్. ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఫెమినిజం అలా చూపించలేదు. వాట్ ఈజ్ ఈక్వాలిటీ అన్న దాని గురించి ఎక్కువ మాట్లాడారు. సో వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఈక్వల్గా ఉండాలి, నాట్ పర్టికులర్లీ టు వన్ జెండర్ అనేది. ఎస్. మరి ఇప్పుడున్న ట్రెండ్కి కనెక్ట్ అవుతుంది అంటారా ఈ స్టోరీ? పక్కా కనెక్ట్ అవుతుంది. దేవరా మూవీ రన్నింగ్లో ఉంది ఫుల్ సక్సెస్ఫుల్గా, మరి ఈ మూవీ నిలబడుతుంది అంటారు? ఆ మూవీ ముందు 100% నిలబడుతుంది. దేవరా కన్నా ఇట్ వుడ్ బి గుడ్. భయ్యా ఇప్పుడే చూశాను స్వాగ్ సినిమా బుర్ర పాడు చేసింది భయ్య. నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క స్క్రీన్ ప్లే, విజువల్స్ హైలైట్గా ఉన్నాయి, ప్రతి సీను హైలైట్. ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్ భయ్యా. మనం ఎప్పుడో మన ఇండియా చలనచిత్ర సినీ ప్రపంచంలోనే కమల్ హాసన్ గారిని చూశాను అన్ని రకాలుగా, దశావతారంలాగా. మనం ఈ సినిమాలో ఖచ్చితంగా చూసుకుంటే మనం శ్రీ విష్ణు గారిని చూసుకోవచ్చు. ప్రతి సీను హైలైట్గా ఉంది, ఎన్ని ట్రాన్స్ఫర్మేషన్లు ఉన్నాయి ఈ సినిమాలోనే, చాలా ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక మంచి స్క్రీన్ ప్లే ఉంది, డైలాగ్స్ బాగున్నాయి. శ్రీ విష్ణు గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ ఈ రీసెంట్ టైమ్స్లో మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సీన్ ఎలా ఉందంటే మైండ్ పనిచేయదు భయ్యా. సో ప్రతి సీన్ ఎలా ఉందంటే ట్విస్టులు మీద ట్విస్టులు. ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే బ్యాన్ అదిరిపోయింది. మీకైతే బాగా నచ్చుతుంది. సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒక మంచి సినిమా, మంచి ఎంటర్టైన్మెంట్. మనం గతంలో చూసుకున్నట్టయితే చెప్తాను కదా, కమల్ హాసన్ గారే ఇన్ని రకరకాల పెర్ఫార్మెన్స్లు చేశారు. ఆ తర్వాత శ్రీ విష్ణు గారే అని చెప్పొచ్చు. నిజంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అనేది ఒక మంచి బట్టల ఫ్యాక్టరీ అని చెప్పొచ్చు అండి, టు బి ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైతే బ్రాండ్ ఫ్యాక్టరీ ఉంటుందో అందులో కొత్త సరుకులు వస్తూ ఉంటాయి. అలానే మన పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో కూడా సేమ్ అటువంటిది అనమాట. ప్రతి ఒక్క సీను, డైలాగ్స్ మళ్ళీ చెప్తున్నాను, అందరికీ నచ్చుతాయి. ఎందుకంటే రీతి వర్మ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, సునీల్ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది, ప్రతిదీ బాగుంది. సో అందరికీ నచ్చుతుంది. ఇటువంటి సినిమాని ఎవరు మిస్ అవ్వద్దు. అన్న కాలే తీసుకుపోవాలి బ్యాగ్. నేను చూసా స్వాగ్. విష్ణు పర్ఫార్మెన్స్ సినిమా ఎందుకు చూడ అంటే విష్ణు పర్ఫార్మెన్స్ కోసం కానీ. సో ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమా ఇది. అంటే మీరు చూస్తే ఇప్పట్లో అంటే ఇజ్రాకు ఒక రెస్పెక్ట్ లేదు బయట. ఒక ఇజ్రా మన పక్కన కూర్చుంటే మనం ఓర్వలేకపోతున్నాం. సో వాళ్ళకి పాయింట్ అని చెక్ అని ఏదో పదాలు వాడుతుంటాం. కానీ ఈ సినిమా ద్వారా ఇజ్రాలకు వాళ్ళ యొక్క గొప్పతనం, వాళ్ళ యొక్క వాల్యూస్ ఏందనేది నిజంగా మంచి ఓరియంటెడ్ మూవీ. ప్రతి ఒక్కరు కూడా అరే మనం ఇజ్రాలు రెస్పెక్ట్ చేయాలని ఈ సినిమా ద్వారా సొసైటీ మారుతున్నాం. సో ఈ మొన్న దసరాకి చాలా ఆఫర్లు పెట్టారు, లైక్ ఏదో బంపర్ ఆఫర్ ఆఫర్ అని. సో జస్ట్ 150 రూపీస్ పెట్టి థియేటర్కి ఎంట్రీ అయితే సో నీ కొత్త ప్రపంచం వెళ్ళిపోతుంది. మంచి అన్లిమిటెడ్ ఫన్, అన్లిమిటెడ్ జాయ్ నీకు కనుక ఫీల్ అవుతుంది. నిజంగా ఈ సినిమా ద్వారా అంటే సమాజం మారిపోయే ఛాన్స్ ఉంది. అంటే ఇజ్రాలకు బాగా రెస్పెక్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది. చాలా నేను చూసాను నా లైఫ్లో సింగిల్ టేక్ యాక్టింగ్ చూసినా, డబుల్ యాక్షన్ చూసినా, త్రిబుల్ యాక్షన్ చూసినా, కానీ 4 యాక్షన్ నలుగురు యాక్టింగ్ చేశాడు, ప్రాణం పెట్టేశాడు అని చెప్పుకోవచ్చా. నిజంగా మన పాకెట్లో ఉంటుంది పర్సు. సినిమా అయితే అదుర్స్ అని చెప్పుకోవచ్చా. చికెన్ ముక్క, మటన్ ముక్క, బొమ్మ, బ్లాక్ బస్టర్ పక్క. ప్రతి ఒక్కరు కూడా కంటే అయితే అమ్మాయిలు పెట్టుకుంటారు మైంది అదిరిపోయింది భయ స్వాగ్ సినిమా అన్న ఫీలింగ్ కలిగింది. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక్క విషయం చెప్తానన్న, వాషింగ్ పౌడర్ సినిమా ఈ సినిమా చూడకపోతే మీకు కర్మ అనే ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్క దయచేసి రిక్వెస్ట్ హైలైట్స్ అనిపించాయి. ఆ ఇజ్రాయల్ గురించి పాయింట్ చెప్పారు కాదు, చాలా అంటే నాకు అంటే నేను లాస్ట్ మినిట్ ఏడ్చుంటూ బయటకు వచ్చాక అరే నిజంగా ఇజ్రాయల్కి మనం ఈ రకంగా వాల్యూ ఇస్తలేము. అంటే అట్లా వాళ్ళు కూడా ఒక మనుషులే కదా, వాళ్ళని ఎందుకు మనం దూరం పెడతాం అనే పాయింట్ చాలా మంది చూపిస్తాడు డైరెక్టర్. అంటే తీసుకున్న పాయింట్లో అంటే చాలా నైతిక విలువలు కలిగినమాట. సో గౌరవం ట్రెండ్కి కనెక్ట్ అవుతుంది.
100% చెప్తే ఈ సినిమా గవర్నమెంట్కి అంకితం చేయాలి అన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి మనతో పాటు మన విజయాలను కూడా రెస్పెక్ట్ చేయాలని సినిమా చాలా బాగా హ్యాట్సాప్. తన యాక్టింగ్ 4 యాక్షన్కి హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. బీజం అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇప్పుడే స్లాగ్ మూవీ చూసొచ్చాను. సినిమా మాత్రం ఎక్సలెంట్. ఇది పాన్ ఇండియా స్టోరీ. సినిమాలో 5 భాషలో రిలీజ్ అయితే స్టోరీ అవ్వదు. ఇది పాన్ ఇండియా స్టోరీ. చూసిన ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకుంటారు ఇది మన తెలుగు సినిమా, మన తెలుగు దశావతారం శ్రీ విష్ణు. చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నిజంగా ఇది ఎవరో కంటెంట్ కోసం కాదు, సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుకుంటారు. సినిమా అంత బాగా అంత ఒరిజినల్గా ఉంది, ఇంత ఎమోషనల్ రైడ్. స్వాగ్ అంటే ఓన్లీ స్టైల్ కాదు బ్రో, స్వాగ్ అంటే ప్రతిదీ స్వాగ్ కింద వస్తుంది. అందులో శ్రీ విష్ణు గారి యాక్టింగ్ మాత్రం మన తెలుగు దశావతారం, అందులో నో డౌట్. సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు. సినిమా ఫస్ట్ హాఫ్లో కామెడీ ఎంత, సెకండ్ హాఫ్లో అసలు ఆయన ట్విస్ట్ రివీల్ చేయకూడదు. చూసిన వరకు మాత్రం వాళ్ళు షాక్ అవుతారు. ఇంత అసలు ప్రతి లేడీస్ మాత్రం ఖచ్చితంగా చూడాలి. లేడీస్ అంటూ ఒక ట్రాన్స్జెండర్ చాలామంది ప్రతి ఒక్కరు చూడాలి సినిమా బ్రో. అది చాలా న్యాచురల్గా, చాలా డైరెక్టర్ గారు ఇంత స్టోరీ ఎంత ఉందో, డెప్త్ ఉందని చాలామంది తెలియదు. దీన్ని గుర్తించి మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. సూపర్ సినిమా మాత్రం 1 వర్డ్ స్వాగ్. దశావతారం, తెలుగు దశావతారం శ్రీ విష్ణు. అంత బాగుంది. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా. ట్విస్ట్ మాత్రం ఇంటర్వ్యూల తర్వాత వచ్చే మాత్రం హైలైట్. దానికోసం ఖచ్చితంగా అందరూ చూడాలి. ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. ప్రత్యేకంగా థియేటర్లో చూడాలి. ఇలాగా బయట అక్కడ చూడగానే థియేటర్లో చూస్తే దీని విలువ తెలుస్తుంది. అంత బాగుంది. స్వాగ్ సినిమా నాకు నిజంగా చెప్తున్నా కదా, చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఒక మంచి స్టోరీ, మంచి మెసేజ్, మంచి కంటెంట్, మంచి హీరో, మంచి డైరెక్టర్ తీసిన సినిమా అనమాట స్వాగ్ అనేది. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే శ్రీ విష్ణు అన్న పర్ఫార్మెన్స్ కానీ, తన యాక్టింగ్ కానీ, తన డైలాగ్ డెలివరీ కానీ అసలు వేరే లెవెల్ ఉన్నాయి సినిమా మొత్తంలో. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ హీరోయిన్ కూడా రీతు వర్మ గారు అయితే అసలు మామూలుగా చేయలేదు, ఇచ్చి పడేసిరు అనమాట. అంత మంచి రోల్ చేసిర్రు. నాకు అంత మంచిగా అనిపించింది సినిమా కూడా. ఆ బీజిఎం కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ నిజంగా వేరే లోకానికి తీసుకెళ్ళారు. అలా అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీగా అలా అనిపిస్తుంది. ఇంకా క్లైమాక్స్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి నిజంగా చాలా అంటే చాలా ఎమోషన్స్, చాలా సాడ్గా, చాలా బాధగా అనిపిస్తాం. అంటే అంత మంచిగా ఉంది అనమాట. అంత బాగా, అంత డీప్గా కనెక్ట్ అయిపోతాం మనం సినిమాకి. అంత మంచి స్టోరీ ఉంది. సో నేను చెప్తున్నాను కదా, స్వాగ్ అనే సినిమా మీరు అందరు పక్కా థియేటర్లో చూడండి. నేను నిజంగా చెప్తున్నా కదా, లైఫ్లో మనకు తెలిసిన సినిమాలు, మనం చూసిన సినిమాలు ఎన్నో వందలు, ఎన్నో వేలు, ఎన్నో సినిమాలు చూసుంటాం. కానీ స్వాగ్ లాంటి సినిమా మాత్రం అసలు ఎప్పుడు చూడలేదు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. స్వాగ్ అనే సినిమా అరుదుగా వస్తుంది, ఒక మంచి సినిమా వస్తుంది. గెటప్స్ అయితే అసలు నిజంగా వేరే లెవెల్ ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను కదా, శ్రీ విష్ణు అన్న అయితే అసలు దశావతారం కమల్ హాసన్ గారితో పోల్చామంటే మీరే అర్థం చేసుకోండి, అంత బాగుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా, నిజంగా స్వాగ్ అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికానో, లవర్నో, లవెలనో, బ్రేకప్ అయిన వాళ్ళు, ఆఖరికి ముసలోళ్ళు కూడా వెళ్ళి స్వాగ్ అనే సినిమా థియేటర్లో ఉంది, చూడండి. థ్యాంక్ యూ. అసలు లాగ్ లేదు, ఏం లేదు, స్వాగ్ బాగుంది, అంతే. థ్యాంక్ యూ. సినిమా ఈజ్ ఎక్సలెంట్ మూవీ ఇన్ ఆల్ తెలుగులో ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా డైరెక్టర్ హసీద్ గోలి, శ్రీ విష్ణు గారు రెండోసారి కాంబినేషన్. డెఫినెట్గా సూపర్ హిట్ అవుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఈ సినిమా మెస్మరైజింగ్గా ఉందండి. త్రూ అవుట్ సినిమా అసలు మన సినిమా కంటిన్యూస్గా చూస్తున్నామా, ఇంకా సినిమా ఉందా, ఇంకా చూడాలనిపిస్తుంది. కానీ సినిమా అలాగ ఫ్లోలో అయిపోతూనే ఉందన్నమాట. అది ఎక్సలెంట్ మూవీ. సో అన్ని గెటప్స్ వేశారు కదా, గెటప్స్ ఎక్సలెంట్ అండి. డెఫినెట్లీ ఈజ్ వన్ మోర్ కమల్ హాసన్. తెలుగు ఇండస్ట్రీకి డెఫినెట్లీ ఐ సే ఈజ్ కమల్ హాసన్. కాన్సెప్ట్ ఎలా ఉందంటారు? అంటే ఇన్ని మూవీస్ చూసారు కదా, ఈ మూవీ కాన్సెప్ట్ వెరీ డిఫరెంట్ అండి, వెరీ యూనిక్. తెలుగులో మరి ఇటువంటి సినిమా ఇప్పటిదాకా రాలేదు నాకు తెలిసి, నేను చూసి. బట్ డెఫినెట్లీ ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎక్కడా లేదండి, చెప్తున్నా. సినిమా త్రూ అవుట్ మీరు ఇంకా చూస్తూనే ఉన్నారు సినిమాని. అదే సినిమా అయిన వరకు. సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్గా. తప్పకుండా అండి, తప్పకుండా. ఎక్సలెంట్ అండి, చెప్పాను కదా, ఈజ్ వన్ మోర్ తెలుగు కమల్ హాసన్.